భూపాలపల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఎల్ఏలు దృష్టి సారించి త్వరితగతిన ఆన్లైన్ అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో ఎస్ఐఆర్ ఓటరు నమోదు బిఎల్ఏలకు జరిగిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, ఎస్ఐఆర్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరాజ్ హుస్సేన్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ చేయడంలో పలు గ్రామాల్లో మందకోడిగా సాగుతుందని, దానిని వేగవంతం చేయాలని సూచించారు. పలు మండలాల్లో తగ్గిన ఎస్ఐఆర్ ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. అలాగే పేర్లు తప్పులు పడ్డ వారు కూడా సకాలంలో సవరణలు చేసుకునేలా బిఎల్ఏలు కృషి చేయాలన్నారు. ఆగస్టు 3లోపు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఓటును కాపాడుకునే బాధ్యత ఓటర్లపై కూడా ఉందన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లందరూ కూడా మీ నాయకత్వం పెంచుకునే దిశలో ఓటర్ను అన్ని కూడా చేర్పించుకోవాలి. దీంతో పాటు ఇది 3వ తారీఖు అయిపోయిన తర్వాత 4వ తారీఖు నుంచి కూడా ఏదో ఒక డేట్ ఇస్తారు. కొత్త ఓటర్లకు ఫామ్ 6, పేరు సవరణ చేసుకోవడానికి ఫామ్ 8, ఫామ్ 7, ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక వార్డు నుంచి ఒక వార్డు, ఈ 3 కాలాల ఫారాలు కూడా సరి చేసుకొని ఎన్ని ఓట్లయితే వెళ్ళిపోతున్నాయో మన చదువుకునే విద్యార్థులై, బిడ్డల కొడుకులై, అవసరమైతే పిల్లలిచ్చిన అత్తమామలను కూడా తీసుకొచ్చి అక్కడ నింపకుండా ఇక్కడ పెట్టుకోండి. మీ ఓట్ బ్యాంకును పెంచుకోండి. ఆ ఓట్ బ్యాంకును పెంచుకొని మీ వార్డులలో రాబోయేటువంటి రోజుల్లో నాయకత్వాన్ని పెంచుకునే దిశలో గ్రామాలలో కూడా ఉండాలని. నా బిడ్డలు భూపాలపల్లిలో ఉన్నాయి, నా బిడ్డ హైదరాబాద్ లో ఉండేది, నా బిడ్డ అనుంది నాకు నల్గొండ ఉండేది, హైదరాబాద్ లో ఉండేది, ఇక్కడే కోరుతుంటే ఉంచుకోవచ్చు. 2 దిక్కుల దరఖాస్తు పెడితే సంవత్సరం జైలు శిక్ష. ఈ రివిజన్ లో 2 దిక్కుల దరఖాస్తు పెట్టుకోకూడదు. 5 దిక్కుల ఓటున్నా ఒకటే కాడ దరఖాస్తు పెట్టుకుంటే 4 ఓట్లు ఎగిరిపోతాయి. ఒకే ఓటు మీరు పెట్టుకున్న ఆప్షన్ ఇచ్చిన కాడ ప్రింట్ అవుతుంది. దీన్ని కూడా బిఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు గుర్తించుకోవాలి కానీ మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను 10 సార్లు ఓటు వేసినా నాకు తెలియదానికి ఇది ఏమున్నది అంటారు. నిల్చుని చెప్పు అంటే తగ్గుతుంది. అంటే మనము ఈ ఓట్లది ఎవరు కూడా తెలియదు. ఈ ఓట్లది మీ ఓట్లు తీసేసింది అనేది ఎవరు తెలియదు. ఇప్పుడు ఓటు ఇచ్చిన లిస్ట్ ఇచ్చినాక అది రాధది పోతుందా, లేకపోతే పుట్టశోకుది పోతుందా, లేకపోతే సల్లూరు మాదానది కూడా పోవచ్చు. మనం సరి చేసుకొని 3వ తారీఖు రోజు అన్ని కూడా కొట్టుకోవాలని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది పదే ఎన్నిసార్లు పెట్టినా బిఎల్ఏలు మీటింగ్ రాకపోతే బిఎల్ఏలు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక గ్రామీణ ప్రాంతాల్లో. ఆజం నగర్ లో భూములు ఉంటాయి, ఇల్లుంటాయి. హైదరాబాద్ లో నౌకరీ చేస్తాడు. హైదరాబాద్ లో ఓట్లు ఉంటే ఇక్కడ రేషన్ కార్డు పోతుంది, భూమి పట్టా పోతుంది, ఇంటి నెంబర్ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ తీసి పారేసి ఇందిరా వీళ్ళు ఎవరికైనా లేనోడికి ఇద్దాం కదా, ఆ ఇంట్లో రొట్టు